బ్రేకింగ్ చూస్తున్నాం. పార్టీ గురించి అవాకులు చవాకులు మాట్లాడొద్దని ఎమ్మెల్యే రాజాసింగ్ కు భారతీయ జనతా పార్టీ వార్నింగ్ ఇచ్చింది. హద్దు మీరితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. రాజాసింగ్ కబద్దార్ అంటూ తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ నేరుగా వార్నింగ్ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ వల్లే రాజాసింగ్ కు గుర్తింపు వచ్చిందని, ఆయన అసలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తే కాదన్నారు. రాజీనామా ఇచ్చిన రోజున భారతీయ జనతా పార్టీపై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలను ఇన్నాళ్లు ఓపిగ్గా సహించామని, ఇక సహించే ప్రసక్తే లేదంటూ ఘాటుగా స్పందించారు. నేను అడుగుతున్నాను, డైరెక్ట్ క్వశ్చన్. రాజాసింగ్ గారు, మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాదు. మీరు కావాలని చెప్పేసి రాజీనామా పత్రం ఇచ్చిన రోజే మా పార్టీతో మీకు ఎటువంటి సంబంధం లేదు. వ్యంగ్యంగా మాట్లాడిపోయాను మీరు. ఆ రోజు రాష్ట్ర అధ్యక్ష పదవి నాకు ఇయ్యనందుకు నేను లవ్ లెటర్ ఇచ్చిపోతున్నా అని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడినరు భారతీయ జనతా పార్టీని. సహించినాం, ఓర్పుతో ఉన్నాం. కానీ ఈ రోజు మేము సహించదలుచుకోలేదు. భారతీయ జనతా పార్టీ ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అటువంటి మాటలను మేము ఖండిస్తున్నాను. అదే విధంగా మరొకసారి ఇటువంటి మాటలు మాట్లాడితే మాత్రము దానికి సరైన గుణపాఠం చెప్పే పద్ధతి ఆలోచన చేస్తామని చెప్పేసి వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. సార్, రాజాసింగ్ గారు, భారతీయ జనతా పార్టీ గోషామహల్లా లేదా? గోషామహల్లా కార్యకర్తలు లేరా? గోషామహల్లా నాయకత్వం లేదా? మీరొచ్చి భారతీయ జనతా పార్టీ ద్వారా 3 సార్లు ఎమ్మెల్యే అయినరు. 3 సార్లు మీకు అవకాశం కలిగించింది పార్టీ. 3 సార్లు గెలిపించింది. ఎంతో మంది కార్యకర్తలు రక్తం ధారపోసి, చెమట ధారపోసి, కేసులకు, అదేవిధంగా అవమానాలకు, అన్యాయాలకు గురి అయి కూడా మిమ్మల్ని గెలిపించారు. మిమ్మల్ని గెలిపించారంటే అర్థం ఏంటి? భారతీయ జనతా పార్టీలో మీరు కార్యకర్తగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని గెలిపించారు. మీరేమో షూర్ఖాన్, లేకపోతే మీరేమో పెద్ద గొప్ప వ్యక్తి ఆ సమయంలో కాదు. భారతీయ జనతా పార్టీ గెలిపించిన తర్వాతనే మీకు ఒక గుర్తింపు వచ్చింది. భారతీయ జనతా పార్టీ 3 సార్లు మిమ్మల్ని గెలిపించి ఎల్పీ లీడర్గా మిమ్మల్ని చేసిన తర్వాతనే మీకు గుర్తింపు వస్తుంది. ఆ గౌరవాన్ని మీరు కాపాడుకోలేక రాష్ట్ర కమిటీ మీద, రాష్ట్ర కమిటీ అంట ఇది సికింద్రాబాద్ పార్లమెంటుకు సంబంధించిన కమిటీ అంటుండు. చెప్తే సిగ్గుపోతుంది. 3 సార్లు గెలిచిన వ్యక్తి సికింద్రాబాద్ సంబంధించిందా లేదా రాష్ట్రానికి సంబంధించిందా, ఇందులో ఏ విధంగా ఎటువంటి వాళ్ళు ఉన్నారు అనేది ఒక్కసారి ఆ కమిటీని చదివి తెలుసుకోవాలి. పేపర్లలో చూస్తే మాకు బాధ అనిపిస్తుంది. ఈరోజు నిన్న పేపర్లో చూసాం మేము, రాజాసింగ్ ప్రకటన చేసిండు. ఏమని ప్రకటన చేసిండంటే, గోషామహల్ కార్యకర్తలకు చోటే లేదా, ఇది సికింద్రాబాద్కు సంబంధించిన కమిటీ లాగా ఉంది. అసలు ఎవరిని ఉద్దేశం పెట్టుకొని మీరు అంటున్నారు సికింద్రాబాద్ కమిటీ అని? మరి నేను అడుగుతున్నాను, గోషామహల్లా మీకంట ఉత్తమమైన నాయకుడు లేకుండా మీకు ఇచ్చినమా ఎమ్మెల్యే టికెట్? మీకన్నా త్యాగం చేసిన నాయకులు లేకుండా మీకు ఇచ్చినమా? మాటలు మాట్లాడడం సరికాదు రాజుబాయ. ఒక్కసారి ఒక అవకాశం ఇచ్చింది పార్టీ, ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నావు. తర్వాత 2వ అవకాశం, 3వ అవకాశం ఇచ్చింది. ఆ అవకాశాన్ని మీరు మట్టిలో దొక్కి పార్టీని హేళన చేసే ఆలోచన విధానం అయింది. కాబట్టి మిమ్మల్ని భారతీయ జనతా పార్టీ మీ రాజీనామాను తీసుకొని దాన్ని అమలు చేసింది. ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు ఈ విధంగా పార్టీకి నష్టపరిచినట్టయితే, రాజాసింగ్ భయ్యా, భయ్యా అని మిమ్మల్ని చెప్తున్నా నేను, రాజాసింగ్ భయ్యా, భారతీయ జనతా పార్టీ గురించి అవాకులు చవాకులు పేల్చినా లేదా సోషల్ మీడియా ద్వారా
భారతీయ జనతా పార్టీని కానీ భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులను కానీ అవహేళన చేసినా రాబో రోజులలో దీని పరిణామం వేరే విధంగా ఉంటది.